140 కోట్ల భారత ప్రజల ఏ రకంగా విషపూరితమైనటువంటి వ్యాఖ్యలు, జాతి అహంకారం అని, అంటే దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ప్రజలు ఆఫ్రికన్లని, ఈశాన్య భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏ రకంగా చైనీయులతో పోల్చడము, పశ్చిమ భారత ప్రజలను అరబ్బులుగా వర్ణించడము, ఉత్తర భారత పౌరులను శ్వేత జాతీయులుగా, తెల్లవాళ్ళుగా అభివర్ణించడము, ఇది మరి పరాకాష్ట. ఇది శామ్ పిట్రోడా ఇది భావన మాత్రమే కాదు, ప్రకటన మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ ఆలోచన ధోరణి ఇది ప్రతిబింబిస్తా ఉన్నది. శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించకపోవడం కాకుండా పైపెచ్చు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక వదేరా ఆ వ్యాఖ్యలను ఖండించకపోవడం, పైపెచ్చు ప్రియాంక మోదీ గారు దీని మీద ఈ అంకుల్ శామ్ వ్యాఖ్యల మీద విమర్శలు చేస్తే దాన్ని చిన్నదిగా చేసి అది యూజ్లెస్ అనేటువంటి వ్యాఖ్యలు అని చెప్పి మాట్లాడడం చూస్తా ఉంటే, అంటే ఈ దేశం పట్ల ఆ కుటుంబానికి ఉన్నటువంటి మరి గౌరవము ఏ పార్టీదో ఇది అర్థమవుతుంది. ముఖ్యంగా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరి వారు సైతం కూడా పిట్రోడా వ్యాఖ్యలు సమర్థించడం అంటే, మరి ఈ రోజు పిట్రోడా మాట్లాడే మాటలు సొంతం కాదది, అది కాంగ్రెస్ యొక్క విధానపరమైనటువంటి ఆలోచనలు ఆయన బయట పెడతా ఉంది. మరి ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క విమర్శలు గాని, దేశ ప్రజల్లో రగులుతున్నటువంటి కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత గాని, శామ్ పిట్రో రాజీనామా అనేది ఒక నాటకీయ ఫక్కీలో అది ఒక డ్రామాగా, నిజంగా కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం కూడా ఈ దేశం పట్ల, ఈ దేశ ప్రజల పట్ల గౌరవం గాని ఉన్నట్లయితే కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతూ ఈ వ్యాఖ్యలకు దోహదపడ్డటువంటి శామ్ పిట్రోడాను రాజీనామా కాదు, బహిష్కరణ చేసి చిత్తశుద్ధి చాటుకోవాలి.